ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు యాంటీ ట్యూబర్క్యులర్ యాంటీ ట్యూబర్క్యులర్ థెరపీ. ఓకే, ఏటీటీ. అయితే నార్మల్లీ మైకోబ్యాక్టీరియల్ సెల్ ఎట్లుంటుందంటే, ఫస్ట్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్ వస్తే ఫస్ట్ దిస్ ఈస్ డిఎన్ఏ. ఓకే, డిఎన్ఏ నుంచి మనకి ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈస్ డిఎన్ఏ, దిస్ ఈస్ ఎంఆర్ఎన్ఏ. ఓకే, డిఎన్ఏ టు ఎంఆర్ఎన్ఏ రావడానికి హెల్ప్ చేసేది ఏంటిది? డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేస్. డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేస్. ఓకే, దీనిపైన ఉండేది ఏంటిది? ఫస్ట్ ప్లాస్మా మెంబ్రేన్. ఓకే, దిస్ ఈస్ ప్లాస్మా మెంబ్రేన్. ప్లాస్మా మెంబ్రేన్ మీద we will have peptidoglycan layer. This is peptidoglycan layer. Peptidoglycan layer మీద we will have mycolic acid. Okay, above the peptidoglycan we have mycolic acid. Over the mycolic acid we will have ఫస్ట్ ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ తర్వాత దాని మీద పెప్టిడోగ్లైకాన్ ఉంటుంది. పెప్టిడోగ్లైకాన్ మీద we will have అరబ్ ఐఎన్ఓ గెలాక్టిన్ ఉంటుంది. అరబ్ ఐఎన్ఓ గెలాక్టిన్ ఉంటుంది. దాని మీద we will have మైకోలిక్ యాసిడ్. ఓకే, మైకోలిక్ యాసిడ్. ఎందుకంటే మైకోబాక్టీరియం దగ్గర ఇట్ హ్యావ్ మేజర్లీ మైకోలిక్ యాసిడ్. మైకోలిక్ యాసిడ్ అంటే ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ లిపిడ్స్. ఓకే, నెక్స్ట్ ఫాలోడ్ బై దీని తర్వాత we will have acyl lipids and complex free lipids. These are acyl lipids and complex free lipids. ఓకే, మనకి టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటిదంటే మైకోలిక్ యాసిడ్, అరబైఎన్ఓ గెలాక్టిన్, డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేస్ అండ్ ఎంఆర్ఎన్ఏ. ఓకే, ఫస్ట్ ఏంటిదంటే నార్మల్గా యాంటీ ట్యూబర్క్యులర్ థెరపీలో మనకి 4 డ్రగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్సైడ్ ద మైకోబాక్టీరియం యాక్ట్ చేసేది అండ్ అవుట్ సైడ్ ద మైకోబాక్టీరియం యాడ్ చేసేది. ఇన్సైడ్ ద మైకోబాక్టీరియం యాడ్ చేసే 2 డ్రగ్స్ ఉంటాయి. అవుట్ సైడ్ ద మైకోబాక్టీరియం యాడ్ చేసే 2 డ్రగ్స్ ఉంటాయి. ఇన్సైడ్ ద మైకోబాక్టీరియం యాక్టింగ్ ఆన్ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేస్. ఓకే, దీన్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ రిఫామైసిన్స్. ఇంకోటి పైరాజినమైడ్. దీనికి దేర్ ఈస్ అన్నోన్ మెకానిజం. రిఫామైసిన్స్ ఏంటంటే ఇట్ ఇన్హిబిట్స్ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్. ఇక్కడ నెక్స్ట్ అవుట్ సైడ్ ద మైకోబాక్టీరియం యాక్ట్ చేసేది యాక్టింగ్ ఆన్ అరాబినో గెలాక్టిన్ సింథసిస్ ని ఇన్హిబిట్ చేసేది. ఇంకోటి మైకోలిక్ యాసిడ్ సింథసిస్ ని ఇన్హిబిట్ చేసేది. అరాబినో గెలాక్టిన్ సింథసిస్ ని ఇన్హిబిట్ చేసేది దట్ ఈస్ ఇథాంబ్యూటాల్. అండ్ మైకోలిక్ యాసిడ్ సింథసిస్ ని ఇన్హిబిట్ చేసేది ఐసోనియాసిడ్, ఐసోనియాసిడ్ or INH inhibit the cell wall synthesis. So outside the mycobacterium యాడ్ చేసేది inhibit the cell wall synthesis. It inhibits the cell wall synthesis. ఇక్కడ it inhibits the inside of the cell. Majorly it inhibits the DNA dependent RNA polymerase. Okay, that is rifampicins. Now coming one by one, first ఈజీగా ఉండేటివి చూద్దాం. There are ఏదంటే పైరిజినమైడ్ అండ్ ఇథంబ్యూటాల్. ఫస్ట్ చూద్దాం. పైరాజినమైడ్ అనేది ఇట్ యాక్ట్స్ ఇన్సైడ్ ద సెల్, ఇన్సైడ్ ద మైకోబాక్టీరియం. ఇదేంటిదంటే ఇట్ హ్యాస్ అన్నోన్ మెకానిజం. అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే ఇంట్రాసెల్యులర్ యాక్షన్ హోస్ట్ ఇన్ ఫాగోలైసోజోమ్ దగ్గర యాక్ట్ చేస్తుంది. ఇక్కడ దీని బెస్ట్ ఇట్ యాక్ట్స్ ఎట్ అసిడిక్ pH. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అసిడిక్ pH ఉన్నప్పుడు యాక్ట్ చేస్తుంది. అంటే దేర్ ఫోర్ మనం పేషెంట్స్కి ఏమి అడ్వైజ్ చేస్తామంటే టు టేక్ యాంటీ ట్యూబర్క్యులర్ డ్రగ్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్
ఓకే, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎందుకు తీసుకోమంటామంటే డ్యూరింగ్ ద మార్నింగ్ వీ విల్ హ్యావ్ అసిడిక్ పిహెచ్ కాబట్టి, సో ఇట్ ఈస్ దీని బెస్ట్ యాక్షన్ ఎట్ ద అసిడిక్ పిహెచ్ కాబట్టి ఏటీటీ షుడ్ బి టేకెన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అని చెప్పేసి మనం పేషెంట్స్కి సజెస్ట్ చేస్తాం. సో బెస్ట్ యాక్షన్ ఇన్ ద అసిడిక్ పిహెచ్ అండ్ పైరిజినమైడ్ విల్ యాక్ట్ ఆన్ దట్. ఓకే, వాట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్? సైడ్ ఎఫెక్ట్ ఏంటిదంటే ఇట్ ఈస్ హెపాటోటాక్సిక్. హెపాటోటాక్సిక్ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఏంటిదంటే ఎక్సెప్ట్ ది సితాంబ్యూటాల్, rifamycin, pyrazinamide, and isoniazid. Everything is hepatotoxic. Okay, all these three are hepatotoxic except ethambutol. అయితే pyrazinamide inside unknown action, best action at acidic pH, and ATT taken early in the morning. సైడ్ ఎఫెక్ట్ ఏంటిదంటే హెపటోటాక్సిక్, అండ్ హెపటోటాక్సిక్ కాబట్టి ఇంక్రీస్ యూరియా లెవెల్స్ ఇన్ ద బాడీ, హైపర్ యూరిసిమియా కాజ్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ వన్, ఇథాంబ్యూటాల్ యాక్షన్ అనేది ఇన్సైడ్ ద సెల్ ఉంటుంది. సారీ, ఇథాంబ్యూటాల్ యాక్షన్ అనేది outside the cell. outside the cell అంటే ఏంటి అంటే it inhibits the cell wall synthesis by inhibiting arabinogalactin synthesis ని inhibit చేస్తుంది by inhibition of arabinosyl transferase. ని inhibit చేయడం వల్ల then major action it inhibition of the arabinosyl transferase, thereby inhibiting arabinogalactin synthesis. సో మనకి డిక్రీస్ సెల్ వాల్ సింథసిస్. సో వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్? సైడ్ ఎఫెక్ట్ ఏంటిదంటే ఐకి సంబంధించిన సైడ్ ఎఫెక్టే ఉంటుంది. ఈ ఫర్ ఇథాంబ్యూటాల్, ఈ ఫర్ ఐ. సో ఐ దగ్గర ఏమేమి ఉంటుందంటే విజువల్ అక్యూవిటీ. ఓకే, విజువల్ అక్యూవిటీ ఈస్ డిక్రీస్డ్ బట్ ఇట్ ఈస్ రివర్సబుల్ డిక్రీజ్ ఇన్ విజువల్ అక్యూటీ, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటిదంటే ఇట్ కాజెస్ కలర్ బ్లైండ్నెస్. ఓకే, కలర్ బ్లైండ్నెస్ అనొచ్చు ఆప్టిక్ న్యూరోపతి. ఇట్ కాజెస్ ఆప్టిక్ న్యూరోపతి అండ్ కలర్ బ్లైండ్నెస్ ఆఫ్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ కాజెస్ ఆప్టిక్ న్యూరోపతి and a decrease in visual acuity, which is reversible decrease in visual acuity. So these are the two easy topics. Next followed by rifamycin and isoniazid. Rifamycin అనేది which acts inside the cell. Okay, inside the cell. It inhibits DNA dependent RNA polymerase, thereby inhibiting mRNA synthesis అవ్వకుండా చేస్తుంది. సో ఇట్ ఇన్హిబిట్స్ ద DNA dependent RNA polymerase, thereby inhibiting the RNA synthesis. దీంట్లో మనకి 3 టైప్స్ ఉంటాయి, 1, 2 and 3. రిఫాంపిన్, రిఫాబ్యూటిన్ అండ్ రిఫామైసిన్. ఓకే, సారీ, రిఫాపెంటిన్. ఇది రిఫామైసిన్స్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ డ్రగ్స్. దిస్ ఈస్ రిఫాపెంటిన్. దీంట్లో రిఫాబ్యూటిన్ అనేది స్పెసిఫిక్ ఎందుకంటే rifabutin is more preferred than rifampin. ఎందుకు? rifabutin has a less cytochrome P450 induction. ఓకే, cytochrome P450 induction అనేది rifampin కంటే rifabutin లో తక్కువ ఉంటుంది. సో rifabutin induces cytochrome P450 very less than compared to rifampin. So it induces cytochrome P450 very less. సో ఇది హెల్ప్ఫుల్ దేనికంటే ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ హెచ్ఐవి పేషెంట్స్కి. ఒకవేళ మనం రిఫాంపిన్స్ హెచ్ఐవి పేషెంట్స్ విత్ టీబీ ఉన్న వాళ్ళకి మనము ఒకవేళ రిఫామైసిన్స్ యూజ్ చేయాలంటే రిఫాబ్యూటిన్ అనేది మనం తీసుకుంటాం. ఎందుకంటే రిఫాంపిన్ హ్యాస్ మోర్ cytochrome P450 induction. కాబట్టి we will prefer rifabutin than rifampin. నెక్స్ట్ కమింగ్ అప్ టు ఇంకోటి ఏంటిదంటే వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్. ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఏంటిదంటే రిఫాంపిన్ మోనోథెరపీ తీసుకుంటే, if we take monotherapy it causes rapid resistance. ఓకే, rapid resistance if we take monotherapy. సెకండ్ పాయింట్ ఏంటిదంటే if DNA dependent RNA polymerase of Mycobacterium tuberculosis is mutated. ఓకే, మ్యూటేట్ అయితే
రిఫామైసిన్స్ అనేటి నాట్ ఏబుల్ టు యాక్ట్. ఓకే, నాట్ ఏబుల్ టు యాక్ట్. నార్మల్గా డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ద టార్గెట్ ఆఫ్ రిఫామైసిన్స్. ఒకవేళ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ మ్యూటేట్ అయిపోయిందంటే రిఫామైసిన్ కెనాట్ యాక్ట్ ఆన్ ద టార్గెట్. సో రిఫాంపిన్ రెసిస్టెన్స్ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ సైడ్ ఎఫెక్ట్, ఇట్ ఈస్ హెపటోటాక్సిక్. హెపటోటాక్సిక్. సో ఇట్ లీడ్స్ టు thrombocytopenia, and flu-like symptoms. Fourth, cytochrome P450 induction. It induces cytochrome P450. Okay, it induces cytochrome P450, thereby decrease action of drugs such as థియోఫిలిన్ కానీ ఓసిపిస్ కానీ వార్ఫెరిన్ కానీ యాంటీ ఎపిలెప్టిక్స్ కానీ యాక్షన్ అనేది తక్కువ అవుతుంది. సో ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ సీజర్స్, ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్లాటింగ్, ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ బ్లీడింగ్, అండ్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అండ్ డిక్రీజ్ ఆస్తమా అండ్ సిఓపిడి కంట్రోల్. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకో సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మేజర్గా చూసేది విజిబుల్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే బాడీ ఫ్లూయిడ్స్ ఏదైతే ఉంటాయో బాడీ ఫ్లూయిడ్స్ కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ విచ్ ఈజ్ red to orange color change of the body fluids, which is a non-hazardous. It is non-hazardous change in the color fluids of the body. అంటే యూరిన్ కానీ, క్రైయింగ్ కానీ, పేషెంట్ స్పిట్టింగ్ కానీ ఆర్ స్టూల్స్ కానీ ఈ కలర్ అంతా డిస్కలరేషన్ అయితే రెడ్ ఆరెంజ్ కలర్ చేంజ్ ఇన్ ద బాడీ ఫ్లూయిడ్స్ విచ్ ఇస్ నాన్ హజారడస్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ రిఫాంపిన్స్. సో రిఫామైసిన్స్. సో రిఫార్మేషన్స్ వచ్చేసరికి ఇట్ యాక్ట్స్ ఇన్సైడ్ ద సెల్, ఇన్హిబిట్ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేస్. సో ఇట్ ఇన్హిబిట్స్ ద ఎంఆర్ఎన్ఏ సింథసిస్. దీనిలో 3 టైప్స్ ఉంటాయి, రిఫాంపిన్, రిఫాబ్యూటిన్ అండ్ రిఫామైసిన్. రిఫాబ్యూటిన్ ఈస్ మోర్ ప్రిఫర్డ్ దెన్ రిఫాంపిన్ ఎందుకంటే ఇట్ హ్యాస్ అ వెరీ లెస్ సైటోక్రోమ్ P450 ఇండక్షన్ వాల్యూస్ వెన్ కంపేర్డ్ టు ద రిఫాంపిన్. సో హెచ్ఐవి పేషెంట్స్ విత్ టీబీ దాంట్లో మనం రిఫాబ్యూటిన్ అనేది వాడతాం. వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్? ఒకవేళ మోనోథెరపీ యూజ్ చేస్తే ఇట్ కాజెస్ రెసిస్టెన్స్, లేదంటే డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేస్ ఆఫ్ ద మైకోబాక్టీరియం టీబీ కనుక మ్యూటేషన్ అయితే ఇట్ కాజెస్ rifampin resistance TB. And next hepatotoxic, and it causes thrombocytopenia, and cytochrome P450 induction valla it increases the metabolism of these target drugs, theophylline, OCPs, warfarin and antiepileptics such as phenytoin, and body fluids color అనేది change అవుతుంది. There is, but it is a non-hazardous side effect. Now coming to isoniazid. Isoniazid దీన్ని INH అంటారు. ఐసోనియాసిన్ యాక్ట్స్ ఇన్సైడ్ ఆఫ్ ద సెల్. సారీ, ఐసోనియాసిడ్ యాక్ట్స్ ఆన్ అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్. సెల్ వాల్ సింథసిస్ అని ఇన్హిబిట్ చేస్తుంది. ఓకే, అవుట్ సైడ్ ద సెల్ బై ఇన్హిబిటింగ్ సెల్ వాల్ సింథసిస్. సెల్ వాల్ సింథసిస్ ఎట్లా ఇన్హిబిట్ చేస్తుంది అంటే ఇట్ ఇన్హిబిట్స్ మైకోలిక్ యాసిడ్ సింథసిస్. దేర్ ఇన్హిబిటింగ్ ద సెల్ వాల్ సింథసిస్. మైకోలిక్ యాసిడ్ సింథసిస్ అని ఇన్హిబిట్ చేస్తుంది కాబట్టి దేర్ ఫోర్ ఇట్ కాజెస్ లాస్ ఆఫ్ యాసిడ్ ఫాస్ట్నెస్ ఆఫ్ ద మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్. నార్మలీ మైకోబాక్టీరియం అనేది డ్యూ టు ఇంక్రీస్ లెవెల్ ఆఫ్ ద లిపిడ్స్ ఇన్ ద సెల్ వాల్ ఇట్ ఈస్ యాసిడ్ ఫాస్ట్ అంటాం. అండ్ యాసిడ్ ఫాస్ట్ స్టెయిన్ ఇస్ యూజ్డ్ టు స్టెయిన్ ద లిపిడ్స్ ఆఫ్ ద సెల్ వాల్. ఇప్పుడు మనకి యాసిడ్ ఫాస్ట్ స్టెయిన్ అనేది పోతుంది డ్యూ టు మైకోలిక్ యాసిడ్ సింథసిస్ అనేది పోతుంది కాబట్టి యాసిడ్ ఫాస్ట్ స్టెయిన్ అనేది పోతుంది. సో నార్మల్లీ మనం INH టాబ్లెట్స్ ఏదైతే ఇస్తామో దిస్ ఇస్ ఇన్యాక్టివ్. ఓకే, దిస్ ఇస్ యాక్టివేటెడ్. INH యాక్టివ్ ఫామ్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఎట్లయితుందంటే మైకోబాక్టీరియం అనేది ఇట్ రిలీజెస్ క్యాటలైస్. ఓకే, దిస్ క్యాటలైస్ బ్యాక్టీరియల్ క్యాటలైస్ ఏదైతే ఉందో బ్యాక్టీరియల్ క్యాటలైస్ పెరాక్సిడేస్ ఏదైతే ఉందో విల్ యాక్టివేట్ ద ఇన్యాక్టివ్ INH టు యాక్టివ్ INH, దెన్ మనకు యాక్షన్ అనేది కనబడుతుంది. సో this catalase peroxidase from the bacteria is encoded by cat G అనే జీన్ తోటి ఎన్కోడ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటిదంటే ఇఫ్ cat G జీన్ అనేది మ్యుటేషన్ అయిందంటే ఇట్ లీడ్స్ టు INH ఇన్యాక్టివేషన్. అంటే యాక్టివేట్ కాదు, ఇన్యాక్టివ్ ఫామ్లోనే ఉంటుంది. దేర్ ఫోర్ INH ఇచ్చినా కానీ యూజ్ ఉండదు. సో INH రెసిస్టెంట్ TB అయిపోతుంది. Therefore, selective survival of bacteria secondary to gene mutation. So this happens when cat gene mutation అయితే catalase peroxidase from the bacteria normally helps in activation of the inactive INH to active INH
and acting on the mycolic acid cell wall of the Mycobacterium. But it is encoded by CATG gene. If CAT gene undergoes mutation, it causes INS resistance. INS resistant TB. Now, what are the side effects? Side effects ఏంటంటే first INA changes అంటే it decreases vitamin B6. B6 valuation తక్కువ చేసేది. So it leads to peripheral neuropathy and causes sideroblastic anemia. It causes sideroblastic anemia and peripheral neuropathy. And సో దేర్ ఫోర్ ఐఎన్హెచ్ ఎప్పుడు తీసుకున్నా కానీ ఇట్ ఈస్ టేకన్ అలాంగ్ విత్ B6 పైరిడాక్సిన్ విటమిన్ తోటి తీసుకోవాలి. సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఇట్ ఇన్హిబిట్స్ సైటోక్రోమ్ P450 ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. సైటోక్రోమ్ P450 ఎంజైమ్ ఇన్హిబిట్ చేస్తుంది కాబట్టి డ్రగ్ టార్గెట్స్ ఏదైతే ఉంటాయి థియోఫిలిన్ కానీ ఓసిపిస్ కానీ వార్ఫెరిన్ కానీ యాంటీఎపిలెటిక్స్ మెటబాలిజం అనేది తక్కువైపోతుంది. సో వీటి టాక్సిసిటీ ఏర్పడుతుంది. టాక్సిసిటీ ఆఫ్ థియోఫిలిన్ OCPs, warfarin, and anti-epileptics decrease the drug metabolism and increase the concentration of these drugs by inhibiting the cytochrome P450. Other rifamycins అయితే it induces the cytochrome P450. Isoniazid అంటే it inhibits the cytochrome P450. Okay. Now coming to third point. it ఏంటిదంటే INH ఏదైతే ఉందో it is hepatotoxic. hepatotoxic కాబట్టి and this hepatotoxicity increases with age. అంటే ఇప్పుడు 50 years పేషెంట్కి ఐఎన్ఎస్ తీసుకుంటే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో 60 years పేషెంట్కి ఐఎన్ఎస్ తీసుకుంటే దీనికంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. ఇట్ ఇంక్రీజెస్ విత్ ఏజ్ అండ్ ఇట్ ఇంక్రీజెస్ విత్ ఆల్కహాల్ యూస్. ఓకే. ఇఫ్ ఏటీటీ మీద ఉన్న పేషెంట్ కనుక ఆల్కహాల్ తీసుకుంటే ఇట్ కాజెస్ ఇంక్రీజ్ హెపటోటాక్సిసిటీ. ఇట్ ఇంక్రీజెస్ విత్ ఏజ్ అండ్ ఇంక్రీజెస్ విత్ ఆల్కహాల్ అబ్యూస్. ఇట్ కాజెస్ మైల్డ్ abdominal pain. And INH also causes drug induced lupus. కూడా కాజ్ చేస్తుంది. ఒకవేళ ఐఎన్హెచ్ కనుక ఓవర్డోస్ కనుక తీసుకుంటే ఇట్ లీడ్స్ టు సీజర్స్. ఓకే. సో ఇట్ ఈస్ హెపటోటాక్సిక్ అండ్ ఇట్ ఈస్ ఇంక్రీజెస్ టాక్సిసిటీ విత్ ఏజ్ అండ్ ఆల్కహాల్ ఇంటేక్ అండ్ ఇట్ కాజెస్ డ్రగ్ ఇండ్యూస్డ్ lupus and it causes seizures when taken in overdose. So this is about isoniazid and this is about ATT. Now coming to a whole idea. ఇప్పుడు ATT అనేది యాంటీ మైకోబాక్టీరియల్ థెరపీ. యాంటీమైకోబాక్టీరియల్ థెరపీ అంటే వాట్ ఆర్ ద మైకోబాక్టీరియం we know? Mycobacterium tuberculosis, Mycobacterium avium intracellular, Mycobacterium leprae. Okay, these three type of Mycobacterium. Mycobacterium tuberculosis ki rifamycins, isoniazid, pyrazinamide and ethambutol. రైప్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు ఫర్ 2 to 4 months. ఈ 2 months అనేది ఇనీషియల్గా, 4 months అనేది కంటిన్యూస్ ఫేస్. నెక్స్ట్ మైకోబాక్టీరియం ఏవియం ఇంట్రాసెల్యులర్. దీంట్లో మనకి ప్రొఫైలాక్సిస్ ఉంటుంది, ట్రీట్మెంట్ ఉంటాయి. ఫర్ ప్రొఫైలాక్సిస్ వి యూజ్ అజిత్రోమైసిన్ ప్లస్ రిఫాబ్యూటిన్. అనేది వాడతాం. అదే ఫర్ ద ట్రీట్మెంట్ వి విల్ యూస్ అజిత్రోమైసిన్ ఆర్ క్లారిథ్రోమైసిన్ ప్లస్ ఇథాంబ్యూటాల్ విత్ ఆర్ వితౌట్ రిఫాబ్యూటిన్ or cephalosporins. Okay, azithromycin or clarithromycin plus ethambutol with or without rifabutin or cephalosporin, mostly ciprofloxacin అనేది వాడుతుంది. ఓకే, azithromycin or clarithromycin with ethambutol, rifabutin or ciprofloxacin. For mycobacterium leprae అనేది మనకి 2 types ఆఫ్ వస్తుంది. ఏంటిది? మైకోబాక్టీరియం లెప్రసీ అనేది మనకి 2 types లాగా వస్తుంది. ట్యూబర్కులర్ లెప్రసీ అండ్ లెప్రోమాటస్ లెప్రసీ. ట్యూబర్కులర్ లెప్రసీ అండ్ లెప్రోమాటస్ లెప్రసీ. ట్యూబర్కులర్ లెప్రసీ అండ్ లెప్రోమాటస్ లెప్రసీ. ట్యూబర్కులర్ లెప్రసీ దగ్గరకు వచ్చేసరికి మనం ఇక్కడ డాప్సోన్ వాడతాం. డాప్సోన్ అండ్ రిఫాంపిన్ ఫర్ 6 months. అదే లెప్రోమాటస్ లెప్రసీ వచ్చేసరికి dapsone, rifampin along with clofazimine. Dapsone, rifampin and clomazepine for 2 to 5 years.
So if the Mycobacterium leprosy దాంట్లో tuberculoid form లో ఉంటే we use dapsone and rifampin. If it is lepromatous form, we use dapsone, rifampin and clofazimine for 2 to 5 years. So this is the treatment of a Mycobacterium tuberculosis and other Mycobacterium therapy. Thank you for your patience listening.